హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అబ్జర్వెంట్ ఆర్టిస్ట్. సో బ్యాక్గ్రౌండ్ లో చూస్తుందంతా కొబ్బరి తోట. సో ఈ ఛానల్లో బేసిక్ గా నేను చేసే థింగ్స్ ఉంటాయి, లైక్ వాట్ ఐ డూ ఇన్ మై ఫార్మ్, వాట్ ఐ డూ మై ఆర్టిస్ట్ లైఫ్. ఫస్ట్ ఈరోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్ ఒకసారి చూసి, దెన్ ఇరిగేషన్ రిలేటెడ్ ఒక చిన్న అప్గ్రేడ్ ఉంది, అది ఈరోజు చేయాలి, స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా లెవెలింగ్ వర్క్ ఉంటుంది, లెవెలింగ్ తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ తర్వాత ఫెన్సింగ్ కూడా ఉంటుంది. అదొక స్టేజ్ 2 ఫేజ్ 2 ఆఫ్ ప్లాంటేషన్ జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఎండ్లో కానీ జూన్లో కానీ. దిస్ ఈజ్ మై ఫార్మ్, నాట్ యాక్చువల్ ఫార్మ్, ఇంకా అవ్వలేదు. సో ప్లాంటేషన్ జరిగింది. ప్లాంట్స్ అనేవి రీసెంట్ వర్షం వల్ల కొంచెం డ్యామేజ్ అయిన లీవ్స్. టోటల్ 70 plants planted in different varieties of plants. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అప్డేట్ చేయాలి. ఇంకేంటంటే బాటమ్ నుంచి ఒక పైప్ ఇలా వచ్చేసి లెఫ్ట్కి వెళ్తుంది. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్ప్లిట్ అయిపోయి ఒకటి మళ్ళీ వెనక్కి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి. అండ్ ఇటు నుంచి ఉంటుంది అటువైపు వస్తుంది రోడ్ అవతలకి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా హనీవెల్ ఉన్న ల్యాండ్, ఇది షెడ్యూల్ కూడా మొత్తం రిమూవ్ చేసేసి ఈ హనీవెల్గా ఉన్న ల్యాండ్ని అండ్ ఈ ల్యాండ్లో ఆల్మోస్ట్ ల్యాండ్ 2 meters దగ్గర వరకు కంప్లీట్ ల్యాండ్ని లేవల్ చేయాలన్నమాట. ఇది ప్లాన్. చేయాలంటే కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ నుంచి మొత్తం వాటర్ వస్తాయి అనమాట, వాటర్ నుంచి ఇలా వాటర్ వచ్చేస్తాయి. కాబట్టి నేను ఇది వాటర్ని ఇక్కడ ఈక్వల్గా చేసేస్తే వాటర్ స్టక్ అయిపోయి నాకు ఇబ్బంది అవుతుంది. ఇది కావద్దు అంటే ఇట్లాంటి పైప్స్ అక్కడ బాటంలో కింద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు వేయాలి. అది చేయాలి అంటే ఈ కింద వాటర్ పైప్ ఉంది. సో ఈ వాటర్ పైప్ని పైకి ఎత్తాలి. ఆన్ ఆఫ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పైకి ఎత్తాలి. నాట్ ఓన్లీ 4 pipes. పైకి ఎత్తిన తర్వాత ఆన్ ఆఫ్ పెట్టుకొని కింద నుంచి పైప్స్ వేసేసి, అలాంటి సిమెంట్ పైప్స్ వేసి, తర్వాత పైనుంచి వర్షాలు పడ్డప్పుడు బురద అవ్వని మట్టి ఏది ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం ఈక్వల్గా చేయాలి. అప్పుడు ఇట్ లుక్స్ లైక్ వన్ రెక్టాంగిల్ గ్రౌండ్ పిట్ లాగా అవుతుంది. సో తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఉన్న ఇక స్టార్టర్ కానీ ఇంకా అదర్ థింగ్స్ కానీ వాటన్నిటిని లోపల పెట్టేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇలా ఉంది. సో దీన్ని వావ్ అనిపించేలా చేయాలి. ఇది నా ప్లాన్. ఈ 1 year 2 yearsలో, ఈ 1 year లోపల, ఈ సమ్మర్ నెక్స్ట్ సమ్మర్ లోపల ఫెన్సింగ్తో పాటు అన్ని పనులు కంప్లీట్ చేయాలి. ఇది నా టార్గెట్. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు డూ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్లాంటేషన్. అది వెనకాల సైడ్ ఉంది. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రీసెంట్ ప్లేస్ నుంచి అవుతున్నా ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. సో మాకు ఇటువైపు ల్యాండ్ ఉంటుంది, లెఫ్ట్లో అండ్ రైట్లో కూడా ఉంటుంది. ఇది దానికంటే డబుల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇందులో యాక్చువల్గా లాస్ట్ మంత్ ప్లాంటేషన్ అవ్వాలి. కొన్ని రీజన్స్ వల్ల నాకు ప్లాంట్స్ నాకు కావాల్సిన వేరియేషన్స్ అన్ని దొరకలేదు. దాంతోపాటు సమ్మర్ కాబట్టి హెవీ టెంపరేచర్ ఉంటుంది. అంత చిన్న శాంప్లింగ్స్ అంత టెంపరేచర్కి సర్వైవ్ అవ్వవు. కాబట్టి సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఆయన సజెస్ట్ చేసి కొంచెం తర్వాత పెట్టుకుంటాను. వేరియేషన్స్ లేవు కాబట్టి నేను ప్లాన్ చేంజ్ చేసిన. సో